అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. మమ్మీ పామండకి తీసుకుపోతుంది ఇప్పుడు. ఏడుకొచ్చిన మమ్మీ గుడి, పామండ గుడికి. ఇది మా ఊర్లో ఫేమస్ గుడి. శివరాత్రి రోజున మా ఊర్లో అయితే జాతర ఉంటుంది. మా పామండ గుడి ఎందుకు స్పెషలో చెప్తా వినండి. త్రేతాయుగంలో స్వయంగా శ్రీరాముడే తన స్వహస్తాలతో స్థాపించిన లింగం. అందుకే ఇక్కడ శివుడిని రామలింగేశ్వరుడని పిలుస్తారు. యాక్చువల్లీ గుడిలో అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీయనీయరు. అందుకే వెనకాల ఉన్న అమ్మవారి గుడిలో ఉన్న శివుడిని మొక్కుకుంటున్నాను. దర్శనం అయితే చక్కగా జరిగింది. మా ఊర్లో ఉగాదికి అయితే పెద్ద జాతర ఉంటుంది, కానీ శివరాత్రికి కూడా చిన్నగా జాతర అయితే ఉంటుంది. నేను అమ్మ అయితే జాతరలో కొంత షాపింగ్ అయితే చేసాము. అక్కడ ఈ బొమ్మలు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. ఎంత తెలీదు. ఈరోజు శివరాత్రి కాబట్టి నేను ఇక్కడ శివుడి విగ్రహంతో కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాను. అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే మేమైతే ఒక విగ్రహాన్ని అయితే తీసుకున్నాము. అసలు ఆ విగ్రహం కొంటామని కూడా మేము అనుకోలేదు, కానీ వెళ్ళి కొనేసాం. అదే విగ్రహము, మీరే గెస్ చేయండి. ఆ షాప్ అంకుల్ అయితే మాకైతే మంచిగా ప్యాక్ చేసి అయితే ఇచ్చాడు. మమ్మీ ఏం కొన్నాం శివరాత్రి అని చెప్పి మేము కృష్ణుడు బొమ్మ కొనుకొచ్చినాం. ఎట్లుందా మీకు ఇంటికి పోయి చూపిస్తా. మా ఇంటికి కృష్ణుడు వస్తున్నాడు ఈరోజు. మా ఇంటికి కృష్ణుడు వచ్చింది ఈరోజు. శివరాత్రి రోజు మేము కృష్ణుడిని తీసుకొచ్చినాం. చూడండి మా కృష్ణుడు ఎలా ఉన్నాడు. అందరికి శివరాత్రి శుభాకాంక్షలు.